మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్ వ్రతం. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్యాదేవి జగన్మాత మహావీరేణ ధీమత. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం. మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి ఆయన శక్తి స్వరూపమైన స్వర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 ముళ్ళ తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపా తీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీ తీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపా తీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. పంపా కలశ ప్రతిష్ఠ ఆచమ్య ఏవంగుణ విశేషాన విశిష్టాయాం శుభతిథౌ శ్రీ సువర్చల సామెత హనుమద్గ్రత పూజాంగత్వేన పంపా పూజం కరిష్యని నీటిని తాకాలి. ముందుగా పంపా కలశ ప్రతిష్టాపన చేసి షోడశోపచారాలతో పంపా పూజ చేయాలి. పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దాని ముందు 5 తమలపాకులు ఒకే రీతిగా పరిచి దానిపై వెండి, రాగి లేదా కంచు పాత్ర ఉంచాలి. ఇమం మే వరణ మంత్రంతో ఆ పాత్రను నీళ్లతో నింపాలి. ఇమం మే వరణ శృధి హవ మధ్యాచ మృడయత్వా మనస్సరాచకే తత్వాయామి బ్రాహ్మణ వందమానాస్తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేడో మాన వరుణేహ బోధోరుషక్ సమానః. ఇమం మే గంగా అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్లను అభిమంత్రించాలి. ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రి స్తోమఘోం నచతా వరుష్ణియ అసిక్నియ మరుద్వ ధవితంత అర్జికీయే శృణోహ్య సుసోమయ. తర్వాత ఆ పంపా కలశంలో సువర్ణ మూక్తికలు ఉంచి గంధ పుష్పాక్షతలను అష్టగంధ కర్పూరాలను ఉంచి హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః తటిన్య ద్వాదశ కళ ఇహ గచ్చత గచ్చత ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవత కలశాయ నమః అని ఆ కలశానికి నమస్కరించి నూతన వస్త్రం చుట్టి కలశానికి బృహత్సామ మంత్రంతో రక్షాబంధనం చేయాలి. బృహత్పామక్షత్ర బృద్బుద్ర వృష్ట్యం త్లిష్ణుభుజ సుభిస్తాముగ్రవీరం ఇంద్రోస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగలేన రక్ష. పుష్పాక్షతులు తీసుకుని ఐం హ్లీం శ్రీం ఓం నమో భగవతే అశేష తీర్థాలవాలే శివ జటాదిరూఢే గంగే గంగాంబికే స్వాహ సర్వానందకలి మశేష దుర్విధత్వ ధ్వంసీం మృగాంక ప్రభాం త్రక్ష్వా మూర్ధ్వకరద్వయేన దదతీం పాశం స్పనీంచ క్రమాత్ దౌర్భ్యాం చామృత పూర్ణకుంభమవలే ముత్తాక్షమాల ధరాం గంగా సింధు సరిద్వరాదిరచితాం శ్రీతీర్థశక్తిం భజే అని చేతిలో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి. తర్వాత పంపా కలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఓం అనునీతే పునరస్మాచక్షు ప్రాణమిహనోదోహి భోగం జోక్షేమ సూర్యముచ్చరంత మనుమతే మృడాయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానం అపహవయతే. పంపాకలశస్థిత శ్రీ గంగా మహాదేవి ఇహ ప్రాణ ఇహ జీవ ఇహ గాచ్చ సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహ స్థిరభవ వరదాభవ సుముఖీభవ సుప్రసన్నాభవ ప్రసీద 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 అని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత పంపా కలశ పూజ చేయాలి. సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది ప్రాతివృత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్వ్రతం. దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని
దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాన్ని వివరం అడిగాడు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని కూల్చిన వ్రతం ఏమిటని ఈసడించాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయడం ఏమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతుకున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయని, ఈ అరణ్య అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముడులు గల ఈ హనుమత్ తోరణాన్ని తీసివేయటం వల్లే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసమని వివరించాడు. కనుక వెంటనే హనుమతి వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋష్యముఖ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమా, నువ్వు హనుమద్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతి అవుతావని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పినదంతా సత్యమైనది అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమతి వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపానది తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళ తోరమును పూజించి కట్టుకున్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలో భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు.